ఇప్పుడు కేసీఆర్కు 71 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎందుకు చెప్తున్నా అంటే 2014 నుండి 2023 వరకు కేసీఆర్ ఏమేమి మంచి పనులు చేసినా ఒకసారి మళ్ళీ చూపిస్తా, మీరు చూడుర్రి, మళ్ళీ వినిపిస్తా. కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు కదా. కేసీఆర్ 10 సంవత్సరాలలో ఏమేమి పని చేసిండు అనేది మీకు లెక్కలతో సహా చెప్తా, ఒకసారి మీరు చూడండి. మిషన్ భగీరథ కేసీఆరే చేసిండు, 2000 రూపాయల పెన్షన్ కేసీఆరే, రైతు బంధు కేసీఆర్, రైతు బీమా కేసీఆర్, కళ్యాణ లక్ష్మి కేసీఆర్, షాదీ ముబారక్ కేసీఆర్, కేసీఆర్ కిట్టు కేసీఆర్, గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు, డంపింగ్ యార్డు, హరితహారం, తర్వాత శ్మశాన వాటిక, దళిత బంధు, కేసీఆర్ గొర్రెలు, ఆరోగ్య లక్ష్మి, అమ్మఒడి, కంటి వెలుగు, డబుల్ బెడ్రూము, సబ్సిడీ ట్రాక్టర్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు అనేకమైనటువంటి ప్రాజెక్టులు కట్టిండు. కొత్త కలెక్టర్ ఆఫీసులు, కొత్త గవర్నమెంట్ దవాఖాన్లు, కొత్త గవర్నమెంట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్, బతుకమ్మ చీరలు, తర్వాత బతుకమ్మలు ఆడడానికి బతుకమ్మ కుంటలు కట్టిండు, కొత్తవి బతుకమ్మ కుంటలు వేసిండు. తర్వాత రైతులకు క్రాప్ లోను, 33 జిల్లాలు, 119 నియోజకవర్గ, 600 పైచిలుకు మండలాలు, 12,000 పైచిలుకు గ్రామ పంచాయతీలు, ఊర్లో సీసీ రోడ్లు, తర్వాత 24 గంటల కరెంటు, ఔటర్ రింగ్ రోడ్లు, సెక్రటరేటు, ఐటీ హబ్బు, టీ హబ్బు, కమాండ్ కంట్రోల్ రూమ్, దుర్గం చెరువు, అంబేద్కర్ స్టాచ్యూ, బస్తీ దవాఖానా, ఎస్సీ హాస్టలు, బీసీ హాస్టలు, ఎస్టీ హాస్టలు, మైనార్టీ హాస్టలు, మీ సేవా సెంటర్లు, థర్మల్ పవర్ పాయింట్, తర్వాత పల్లె ప్రగతి, ఐకేపీ సెంటర్లు, కొత్త కార్లు, బండ్లు, పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ పోలీసు వాళ్ళకి ఇచ్చిండు. తర్వాత ఫ్లైఓవర్లు కట్టిండు, కొత్త ఆర్టీసీ బస్సులు తెచ్చిండు, కొత్త బస్టాండ్లు కట్టిండు, గవర్నమెంట్ జాబులు ఇచ్చిండు, ఐటీ డెవలప్మెంట్ చేసిండు. తర్వాత 5 రూపాయల భోజనం పట్టుకొచ్చిండు, కొత్త 108లు, కొత్త 104లు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తు పాడేది, మస్తుగున్నాయి కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు. ఇక రేవంత్ అన్న చేసింది కూడా రాసిన, ఓ షిట్టి రాసిన, ఆ షిట్టిలో మీకు చెప్తాను రేవంత్ అన్న చేసినటువంటి కథ. ఇప్పటిదాకా హైడ్రా పట్టుకొచ్చిండు, ఇంద్రమ్మ ఇండ్లు తెచ్చిండు, ఫ్రీ బస్సు తెచ్చిండు, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాడు, 17,000 ఉద్యోగాలు ఇచ్చిండు, 500 రూపాయల పంట బోనస్ తెచ్చిండు, రేషన్ కార్డు ఇచ్చిండు, రైతు భరోసా అడప వచ్చినాయి, జీరో వడ్డీ రుణాలు ఇచ్చిండు. అంతే రేవంత్ అన్న చేసినటువంటి కథ. 420 హామీలలో రేవంత్ అన్న చేసినాయి 5, 6. ఇది రేవంత్ అన్న చేసిండు. అందుకే మరి ఈ సర్వే రిపోర్ట్ ఎందుకు ఇట్లా వస్తుంది? 71 సీట్లు కేసీఆర్ రావడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డిని జనాలు తిడుతున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జనాలు ఘోరంగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగితే జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు ఎన్నికల టైంలో పోయి మీ ఊళ్ళో గుడి కడతాం, బడి కడతాం, మీ ఊళ్ళో ఏదో సీసీ రోడ్ వేపిస్తాం, మీ ఊర్లో మొత్తం అద్భుతాలు చేస్తామని చెప్పారు. ఆఖరికి అదే ఊరికి పోతే జనాలు సార్ ఏదేదో చెప్పారు కదా, ఏమైంది సార్ అంటే పైసలు లేవు, రేవంత్ అన్న ఇత్తలేడు అని చెప్పి కారు ఎక్కి ఆయనతో బుర్రు అని పారిపోతున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నది.